దినవృత్తాంతములు మొదటి గ్రంథము 26వ అధ్యాయము 1 నుంచి 32 వచనములు. ద్వారపాలకుల విభాగమును గూర్చినది. ఆసాపు కుమారులలో కోరే కుమారుడైన మెషెలెమ్యా కోరహు సంతతివాడు. మెషెలెమ్యా కుమారులు ఎవరనగా జెకర్యా జ్యేష్ఠుడు, యెదీయావేలు రెండవవాడు, జెబద్యా మూడవవాడు, యత్నీయేలు నాల్గవవాడు, ఎలాము ఐదవవాడు, యెహోహానాను ఆరవవాడు, ఎల్యోయేనై ఏడవవాడు. దేవుడు ఓబేదెదోమును ఆశీర్వదించి అతనికి కుమారులను దయచేసెను. వారెవరనగా షెమాయా జ్యేష్ఠుడు, యెహోజాబాదు రెండవవాడు, యోవాహు మూడవవాడు, షాకారు నాల్గవవాడు, నెతనేలు ఐదవవాడు, అమీయేలు ఆరవవాడు, ఇశ్శాఖారు ఏడవవాడు, పెయుల్లెతై ఎనిమిదవవాడు. వాని కుమారుడైన షెమాయాకు కుమారులు పుట్టిరి. వారు పరాక్రమశాలులయ్యుండి తమ తండ్రి ఇంటివారికి పెద్దలైరి. షెమయా కుమారులు ఒత్ని, రెఫాయేలు, ఓబేదు, ఎల్జాబాదు. బాలాఢ్యులైన అతని సహోదరులు ఎలీహు, సెమక్యా, ఓబేదెదోము కుమారులైన వీరును వీరి కుమారులును వీరి సహోదరులును 62. వారు తమ పనిచేయుటలో మంచి గట్టివారు. మెషెలెమ్యాకు కలిగిన కుమారులును సహోదరులును పరాక్రమశాలులు. వీరు 18 మంది. మెరారీయులలో హోసా అనువానికి కలిగిన కుమారులు ఎవరనగా జ్యేష్ఠుడగు షిమ్రి. వీడు జ్యేష్ఠుడు కాకపోయినను వాని తండ్రి వాని జ్యేష్ఠ భాగస్థునిగా చేసెను. రెండవవాడగు హిల్కీయా, మూడవవాడగు టెబల్యాహు, నాల్గవవాడగు జెకర్యా. హోసా కుమారులును సహోదరులును అందరూ కలిసి 13. ఇలాగున ఏర్పాటైన తరగతులను బట్టి యెహోవా మందిరములో వంతుల ప్రకారముగా తమ సహోదరులు చేయునట్లు సేవ చేయుటకు ఈ ద్వారపాలకులు అనగా వారిలోని పెద్దలు జవాబుదారులుగా నియమింపబడిరి. చిన్నలకేమి పెద్దలకేమి పితరుల ఇంటి వరుసను బట్టి ఒక్కొక్క ద్వారమునొద్ద కావలియుండుటకై వారు చీట్లు వేసుకొనిరి. తూర్పు తట్టు కావలి షెలెమ్యాకు పడెను. వివేకము గల ఆలోచన కర్తయైన అతని కుమారుడగు జెకర్యాకు చీటీ వేయగా ఉత్తరపు తట్టు కావలి వానికి పడెను. ఓబేదెదోమునకు దక్షిణపు వైపు కావలియు అతని కుమారులకు అసుప్పీమను ఇంటి కావలియు పడెను. షుప్పీమునకును హోసాకును పడమటి తట్టుననున్న షెల్లోకేతు గుమ్మమునకు ఎక్కు రాజ్యమార్గమును కాచుటకు చీటీ పడెను. తూర్పున లేవీయులైన 6. ఉత్తరమున దినమునకు 4. దక్షిణమున దినమునకు 4. అసుప్పీమునొద్ద ఇద్దరిద్దరును. బయట ద్వారమునొద్దను పడమరగా ఎక్కిపోవు రాజమార్గమునొద్దను 4. వెలుపటి త్రోవయందు 2 ఏర్పాటైరి. కోరే సంతతి వారిలోను మెరారీయులలోను ద్వారము కనిపెట్టువారికి ఇలాగు వంతులాయెను. కడకు లేవీయులలో అహియా అనువాడు దేవుని మందిరపు బొక్కసమును ప్రతిష్ఠితములగు వస్తువుల బొక్కసములను కాచువాడుగా నియమింపబడెను. లద్దాను కుమారులను గూర్చినది. గెర్షోనీయుడైన లద్దాను కుమారులు అనగా గెర్షోనీయులై తమ పితరుల ఇండ్లకు పెద్దలయ్యున్న వారిని గూర్చినది. యెహీయేలు కుమారులైన జెతామును వాని సహోదరుడైన యోవేలును యెహోవా మందిరపు బొక్కసములను కావలి కాయువారు. అమ్రామీయులు, ఇస్హారీయులు, హెబ్రోనీయులు, ఉజ్జీయేలీయులు అనువారిని గూర్చినది. మోషే కుమారుడైన గెర్షోమునకు పుట్టిన షెబూయేలు బొక్కసము మీద ప్రధానిగా నియమింపబడెను. ఎలియేజరు సంతతి వారగు షెబూయేలు సహోదరులు ఎవరనగా వాని కుమారుడైన రెహబ్యా, రెహబ్యా కుమారుడైన ఏషయా, ఏషయా కుమారుడైన యెహోరాము, యెహోరాము కుమారుడైన జిక్రీ, జిక్రీ కుమారుడైన షెలోమీతు. యెహోవా మందిరము ఘనముగా కట్టించుటకై రాజైన దావీదును
పితరుల ఇంటి పెద్దలును, సహస్రాధిపతులును, శతాధిపతులును, సైన్యాధిపతులును యుద్ధములలో పట్టుకొని ప్రతిష్ఠించిన కొల్ల సొమ్ము ఉన్న బొక్కసములకు షెలోమీతును వాని సహోదరులును కావలి కాయువారైరి. దీర్ఘదర్శి సమూయేలును, కీషు కుమారుడైన సౌలును, నేరు కుమారుడైన అబ్నేరును, సెరుయా కుమారుడైన యోవాబును ప్రతిష్ఠించిన సొమ్మంతయు షెలోమీతు చేతి క్రిందను వాని సహోదరుల చేతి క్రిందను ఉంచబడెను. ఇస్హారీయులను గూర్చినది, వారిలో కెనన్యాయును వాని కుమారులును బయటి పని జరిగించుటకై ఇశ్రాయేలీయులకు లేఖికులుగాను న్యాయాధిపతులుగాను నియమింపబడిరి. హెబ్రోనీయులను గూర్చినది, హషబ్యాయును వాని సహోదరులును పరాక్రమశాలులును 1700 సంఖ్య గలవారు. వీరు యోర్దాను ఇవల పడమటి వైపున నుండు ఇశ్రాయేలీయుల మీద యెహోవా సేవను గూర్చిన వాటన్నిటి విషయములోను రాజు నియమించిన పని విషయములోను పై విచారణ కర్తలుగా నియమింపబడిరి. హెబ్రోనీయులను గూర్చినది, హెబ్రోనీయుల పితరుల ఇంటి పెద్దలందరికీ యెరియా పెద్దయాయెను. దావీదు ఏలుబడిలో 40వ సంవత్సరమున వారి సంగతి విచారింపగా, వారిలో గిలాదు దేశములోని యాజేరు నందున్న వారు పరాక్రమశాలులుగా కనబడిరి. పరాక్రమశాలులగు వాని సహోదరులు 2700 మంది ఇంటి పెద్దలుగా కనబడిరి. దావీదు రాజు దేవుని సంబంధమైన కార్యముల విషయములోను రాజ్య కార్యముల విషయములోను రుబేనీయుల మీదను, గాదీయుల మీదను, మనష్షే అర్ధగోత్రపు వారి మీదను వారిని నియమించెను.